దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, నీ వందనాలు. నీ కృపను, నీ అభిషేకమును, నీ బలమును మమ్మ చెల్లించిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ దినముని దాసును మరుగుపరిచి మాతో మాట్లాడి కృపలో బద్దపరచండి. ఈ అగ్ని నీ బలమును దవ మధ్యలో ఉంచమని విత్తబడుచున్న వాక్యం నేరుగా నాటబడ్డను సహాయం చేయండి. కడ వరకు మరుగుపరిచి మాతో మాట్లాడి నడిపించుకుని ఏస్తున్నాం అడుచున్నాము. ఆమె. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇది కొండ మీద ప్రసంగం అంటారు, తెలుసు అందరికీ. ఈ వాక్యము, ఈ ధన్యతలు, ఈ 9 ధన్యతలు కొరకు అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా మంది మన ఇంటి గోడల మీద దాన్ని పెట్టుకుంటారు. ఫలాలు, ధన్యతలు అవన్నీ కూడా ప్రతి క్రైస్తవ కుటుంబాల్లో ఇంటికి వెళ్ళగానే ప్రత్యక్షం అవుతాయి. అవన్నీ కూడా బోర్డుల మీద, మన హృదయాల్లో ఉంటాయి ఉండవు నాకు తెలియదు, కానీ ఆ ధన్యత మాత్రం గోడల మీద కనబడుతుంటాయి. దేవుని స్తోత్రం. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం ద్వారా శిష్యులతో పాటు కూడా ఎవరైతే వెంబడిస్తున్నారో వారితో చక్కగా, చాలా చిన్నగా ఆయన చక్కగా మాట్లాడుతున్నారు. దాన్ని కొండ మీద ప్రసంగం అంటారు. ఈ 5వ అధ్యాయం నుంచి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట వారితో చెప్పసాగారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, వీరందరూ యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నవారు, యాక్సెప్ట్ శిష్యులతో సహా. ఎవరిదండి? శిష్యులతో సహా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నవారే. ఈ వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా బోధకుడు వెంట వెళ్తే దొరుకుతుంది అని వెళ్ళేవారు తప్ప, ఒకటి స్వస్థ కావచ్చు, ఇంకోటి భోజనం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ హృదయాన్ని గ్రహించే దేవుడు. ఎందుకని చెప్తూ ఉంటాను కదా, మన యొక్క హృదయరహస్యములను ఎరిగిన దేవుడు. మన ఆలోచనలు మనకు రాక మునిపే మనం ఏం ఆలోచిస్తున్నామో ఆయన ఎరుగునంట. నాకు తెలియదు, ఎవరు? మన ప్రభువుకు, మన ప్రియునికి సమస్తమును కూడా ఎరుగును. అందుకనే ఎవరైతే వెంబడిస్తున్నారో వారందరి హృదయములు తేటతెల్లగా ఆయన కనబడుచున్నాయి. కాబట్టి వీరితో నేను మాట్లాడాలా అని చక్కగా ఆయన ఈ 9 ధన్యతల్లో చెప్తాడు. 9 ధన్యతలు ఇది ఒక ధన్యత. దేవుని స్తోత్రం. ఏంటది? నీతి కొరకు ఆకలి దప్పులు అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. నేను కాదంట్లా. అయితే ఈ వెంబడిస్తున్న వారు వాళ్ళకి అర్థం అవ్వక నీతిని వెంబడిస్తున్నారా, లేకపోతే నాకేదో దొరుకుతుందని వెంబడిస్తున్నారా అన్నది వెంబడిస్తున్న వారు తెలియదండి. ఏదో దొరుకుతుందని వెళ్ళారు. అందరూ క్రైస్తవంలోకి ఏ విధంగా కొంతమంది ఆకర్షించబడ్డారో, ఏదో దొరుకుద్ది, ఏదో నాకు స్వస్థ వస్తుంది, ఒకమ్మో దేవుడి దగ్గరికి వెళ్తే శ్రమలు పోతాయి అన్నవారు తప్ప, నిజంగా నీతి కొరకు ఆకలు దప్పులు వచ్చిన వారు అక్కడ కనబట్టలేదు యేసుక్రీస్తు ప్రభు వారికి. ఈ దినాన నూతన నిబంధన సంఘంలో కూడా నిజంగా ఆకలి దప్పులు కలిగి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? ఎవరి కొరకంట? ఆయన నీతిమంతుడు, ఆయనే న్యాయాధిపతి. నీతి న్యాయంలో ఆయనలో తప్ప ఈ లోకములు లేదు అన్నవాడు. దాని కొరకు శ్రమపడే వారు మాత్రమే ఆకలి దప్పులు ఉంటాయి. మిగతా ఎవరికి ఆకలి దప్పులు ఉండవండి. ఏదో దొరుకుతుందని వస్తున్నవాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేరుగా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇదే స్థలంలో కూర్చున్నవారు, ఆలయంలో కూర్చున్నవారు, లేకపోతే యూట్యూబ్ వాక్యం ఆలకిస్తున్నవారు కూడా నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి మనం ఉండగలమా? వారు ధన్యులు అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. నిజంగా ఆ ధన్యకరమైన జీవితము ప్రతి క్రైస్తవులో ఉండాలి, లేకపోతే క్రైస్తవ్యమే వేస్ట్ అంటాను నేను. లేకపోతే క్రైస్తవ్యమే వేస్ట్ అంటాను. ఎందుకంటే బాబోయ్, దేనికి నమ్ముకున్నామో తెలియని స్థితిలో చాలా మంది నమ్ముకుంటారు. నమ్ముకున్న తర్వాత ఆకలి దప్పులు దేని కొరకు ఉండాలో తెలియని స్థితిలో సంఘానికి వస్తారు. దేవుని స్తోత్రం. అంట ఒక క్రైస్తవుడికి ఆకలి దప్పులు ఉండాలి. అది బాహ్యంగా ఉంటాయి,
అండ్ ఆత్మస్థితిలో ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు బాహ్యంగా వచ్చిన వారిని ఆత్మస్థితిలో మాట్లాడుతున్నాడు. వారికి ఆ జనం అందరికీ అర్థమైందో లేదు తెలియదు, కానీ ఈ దినాన కొత్త నిబంధన సంఘంతో నేరుగా మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకంటే లోకంలో ఒక నీతి ఉందండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒక నీతి ఉంది, లోకంలో ఒక న్యాయం ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఒక న్యాయం ఉంది. దేవుని స్తోత్రం. లోకంలో నీతి అది మన స్వనీతి కావచ్చు, ఆ స్వనీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండొచ్చు, నిజమే. ఎప్పుడైతే ఆ స్వనీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటామో లోకంలో ఉన్న కార్యము మనం నెరవేర్చగలము, లోకము ఆ కార్యము మనకు చూపించగలదు, దాని నిమిత్తమే మనం ఆ మార్గంలో నడవగలము. అది ఎంతవరకు అంటే నడిపించినంత వరకు బాగానే ఉంటుంది, తర్వాత అది ఎక్కడ తీసుకెళ్తుందండి? పాతాళంలోకి తీసుకువెళ్తుంది. ఎస్, ఎవరి గురించి మాట్లాడుతుంది? దేవుని వెంబడించే వారు కొరకే ఇక్కడ వాక్యం చెప్తుంది. అంటే ఎవరైతే నేను వెంబడిస్తున్నానో, నేను వెంబడించే క్రైస్తవుని, నేను బాప్తిసం తీసుకునే క్రైస్తవుని అన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే. అక్కడ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన వారు అందరూ కూడా రక్షణ లేదు, పాపం రక్షణ లేదు. నేను అంటాను, ఈ దినాన్ని మనకు రక్షణ దొరికిందండి, వారికి ఇంకా రక్షణ పడలేదు. శిష్యులు మాత్రమే, అమ్మో బోధకుడు చేయి పెడితే, బోధకుడు వస్త్రం ముట్టుకుంటే స్వస్థలు వచ్చేస్తున్నాయి, అమ్మో ఆయన బోధ ఆశ్చర్యకరంగా ఉంది అని ఒక వింతగా కనబడ్డాడు కాబట్టి ఆయన ఫాలో అయ్యారు అందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఒక అద్భుతమైన రక్షణ నీకు నాకు దేవుడు అనుగ్రహించున్నాడు కదా. దేవుడు మాట్లాడే స్టేజ్కి మనం వచ్చాము కదా. ప్రతిదిన వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కదా. మరి నీతి కొరకు, ఇందుకు నీతి ఆయన లోకమా అని తెలుసుకోగలిగితే, నీతి ఆయనే, ఆ నీతి కొరకు అంటే ఆయన కొరకు ఆకలి తప్పులు కలిగి మన ప్రయాణం ఆయనతో పాటు చేయగలిగితే, మన ప్రయాణంలో ఆకలి తప్పులు ఉన్నాయా అంటే దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. ఉన్నాయా? మన ప్రయాణంలో ఆకలి తప్పులు ఉంటాయండి. నీతి కొరకు నేను అంటున్నా, మనిషి కొరకు కాదు, సంఘాల కొరకు కాదు, ఆయన కొరకు. అప్పుడు ఆయన కొరకు ఆకలి తప్పులు ఉంటే దేవుని స్తోత్రం, నీ ప్రయాణం అంట ఇన్ని శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, దేవుని స్తోత్రం, దాన్ని అధిగమించగల కృప దేవుడు మనకి ఇస్తాడు. ఎస్, ఎందుకంటే నిన్న మనకి పనికి సిమెంట్ అయిపోయింది. ఆ కుర్రం చూసి చాలా బాధ అనిపించింది నాకు. ఫస్ట్ రోజు సిమెంట్ దించినప్పుడు 50 మూటలు, ఒక్క మూట 50 కేజీ దాటి ఉంటుందండి. ఒక్కడే ఇంత ఉన్నాడు. తమ్ముడు ఒకడు దించేస్తావా అన్నాను. అన్న ఒకరు దించబోతే నాకు కూలి కెట్టదన్నా అన్నాడు. ఇద్దరు దించితే నాకు కూలి కెట్టదు, నేను ఒక్కడినైతేనే నేను సాయంత్రం ఒక 700 ఇంటికి పట్టుకెళ్ళగలను అన్నాడు. నిన్నతో ఒక్కరోడు వచ్చాడు, అక్కడ కొంచెం లావుగా ఉన్నాడు పాపం. 20 మూటలు మోసేటప్పుడు చెమటలు కారిపోతున్నాయి. అన్న కొంచెం మంచిగా లేవా అన్నాడు. పెద్ద బాటిల్తో మంచిగా తీసుకొని మంచిగా అంతా తాగేశాడు. ఎందుకు ఆయన అంత శ్రమ అంటారు? నిజమే, నాకు చాలా బాధ అనిపించి చూసి, నువ్వు ఒక్కడే మోసేస్తావా? ఎస్, నేను ఒక్కనే మోస్తాను. అది మోయకపోతే నాకు ఇద్దరికైతే సరిపోదు, నాకు కూలి చాలదు, ఇంటికి సాయంత్రం తీసుకువెళ్ళలేను. నిజమే. దానికి ఏం చేస్తున్నాడు ఆయన? ఎంత శ్రమైనా, ఎంత శ్రమ, దేని కొరకు? డబ్బుల కొరకు. లేలుయా. దేని కొరకండి? డబ్బుల కొరకు, ఒక మన మన ఆకలి కొరకు ఆయన చక్కగా కష్టపడుతున్నాడు. ఎంత శ్రమైన భరిస్తున్నాడు. ఎందుకు? దేవుని స్తోత్రం. నేను అంటాను, ఆయన కొరకు మనం శ్రమ భరించగలుగుతున్నామా? శ్రమ భరించగలుగుతున్నామా? శ్రమ భరించగలిగితే నువ్వు ఆయన నీతిని నిజంగా, ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు నెరవేర్చిన వాడికి, ఆకలి దప్పులు కలిగి ఉన్నవాడిగా ఉంటావు. అప్పుడు నిజంగా మనము ధన్యులమే. అందుకే అబ్రహాం విషయంలో ఒక మాట ఉంటుంది, యాకోబు రాసిన పత్రిక 2:23 అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడును అని లేఖనము నెరవేర్చును అని అక్కడ వాక్యం చదవము. యాకోబు రాసిన పత్రిక 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడును. ఏంటి? లేఖనము నెరవేర్చబడును అని కింద చక్కగా వాక్యం ఉంటుంది. అది మరియు ఎవరికి? అబ్రహాముకి దేవుడు అంటే దేవుడే స్నేహితుడు అంట అని పేరు కలిగినని వాక్యం ఉంది. దేవుని స్తోత్రం. అంటే నాకు అర్థం లేదు, మన దేవుని నమ్మేమా? చెప్పాలా? నమ్మేమా? నమ్మేమో లేదా? అబ్రహాము దేవుని నమ్మెను,
ఈ వాక్యం చాలా సింపుల్ గా ఉంటుందండి. అబ్రహాం దేవుని నమ్మను, ఎందుకంటే నోట్లో నానే వాక్యం ఇదంతా. ఎవరు ఏ పాస్ అబ్రహాం దేవుని అది నీతిగా ఎంచబడను, అబ్రహాం దేవుని నమ్మను అది నీతిగా ఎంచబడను, నోట్లో నానిపోద్ది వాక్యం కదా. చాలా ఈ వాక్యాలు చాలా సింపుల్ గా కనబడతాయి, నేను కాదట్లా, కానీ అది నీతిగా ఎంచబడిందంట. అయితే అబ్రహాముకి ఆకలి తప్పు లేకపోతే, దేవుని స్తోత్రం, అబ్రహాం విషయంలో అబ్రహాంకి ఆకలి తప్పు లేకపోతే అది నీతిగా ఎంచబడుతుందా? ఎందుకు నీతిగా ఎంచబడింది చెప్పగలరా? ఎందుకు నీతిగా ఎంచబడిందండి? ఇదేనా బోధించే నాయకులు, బోధించే బోధకులు మనకున్నారు, ఉన్నారా లేదా? ఎస్, గ్రంథం మన చేతిలో ఉంది. అప్పుడు అవే వాళ్ళ చేతుల్లో లేవండి. అబ్రహాంకి అవేమి ఉన్నాయా? అవి లేవు. మరి ఎలాగా ఆయన నమ్మాడు? ఆయన నమ్మకం బట్టి నీతిగా ఎంచబడ్డాడు. నిజమే, అబ్రహాం దేవుని పిలిచి నువ్వు స్థలాన్ని విడిచి వెళ్ళిపో అంటే ఏ స్థలానికి వెళ్ళాలి అడగలేదంట. ఏంటి? ఏ స్థలానికి వెళ్ళాలి అడగలేదండి. ఎక్కడ ఆగమంటావు అడగలే, ఎక్కడ గుడారం వేయాలో అనలేదు. అంటే నమ్మకం అంటే అదే విధంగా ఉండాలా. అందుకే ఆయనకి లేక ఆయన ఈయనకి స్నేహితుడు అంట. ఈ దినాన్న దేవుడు మనకు స్నేహితుడేనా? ఈ దినం అంటే ఈ మాట చాలా సింపుల్ గా తీసుకుంటారు. అబ్రహాం దేవుని నమ్మను, అదే ఆయనకి నీతిగా ఎంచబడను. నిజమే, నీతిగా ఎంచబడి కాదట్లేదు, కానీ అబ్రహాం ఎంత శ్రమ పడ్డాడు తెలుసా అండి? ఆ నీతిగా ఎంచబడిన ఆ వాక్యం బైబిల్ రాయబడిందంటే ఉత్తురికి ఏది రాయబడదు, ఆలకించాలా, ఉత్తురికి ఏది రాయబడదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగి ఉంది గాక. దాని కొరకు ఆకలి తప్పులు కలిగి ఉన్నాడు కాబట్టే ఆ నమ్మకంలో ఉన్న స్థితి. నిజమే, ఆయన నమ్మాడు, సూపర్, తిరగలేదు, ఒక మాటకి లోబడ్డాడు. నువ్వు వెళ్ళు అంటే, అయ్యా ఎంత దూరం ఉంటుంది అడిగాడా? అయ్యా ఎంత దూరం ఉంటుంది? అయితే నేను ఎక్కడికి వెళ్ళాలి? అయ్యా నేను ఎక్కడికి కూడా వేయాలి? ఏది అడగలేదండి. ఆయన వెళ్ళమన్నాడు, ఈయన పెట్టి బేట సర్దుకుని వెళ్ళిపోయాడు అంతే. దేవునికి స్తోత్రం. అందుకే అది నీతిగా ఎంచబడింది. ఎస్, ఆయన ఆకలి తప్పులు తీర్చబడ్డాయా అంటే ఎస్, తీర్చబడ్డాయి. జనములకు తండ్రిగా ఆయన్ని దేవుడు ఉంచాడు. పేరు కూడా మార్చాడు. ఆయన పేరు అబ్రహాము కాదండి, ఆయన పేరు అబ్రహాము కాదు, మొదటి పేరు ఏంటి? అబ్రాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఆ దేవుడే ఆయన పేరు మార్చి జనములకు తండ్రిగా ఆయన చేశాడు. నీ అంట నమ్మగలిగితే, ఆ విధంగా మనం ప్రభువు అని మనం నమ్మగలిగితే, దేవుని స్తోత్రం, నీవు కూడా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నట్టే. లేకపోతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండలేము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగి ఉంగాక. నిజమే, అది లేకపోతే ఏమవుతుందో తెలుసండి? సేమ్ యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా అయితే వెంబడించారో, యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా అయితే వెంబడించారో, ఎవరు వెంబడించారు? ఎవరు వెంబడించారండి? యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు కదా చాలా మంది శిష్యులు వెంబడించారు, ఇంకా చాలా మంది జనాలు కూడా వెంబడించారు. ఆయన వెళ్ళిపోతుండే వెనకాతల. దేవుని స్తోత్రం. ఎస్, కానీ వాళ్ళు నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి అని వెంబడించారంటారా? నమ్మకం కలిగే అబ్రహాం నమ్మాడు, నీతిగా ఎంచబడింది. వాళ్ళ నమ్మకం కలిగి వెంబడించారంటావా? నీతిగా ఎంచబడింది అంటారా వాళ్ళ నమ్మకం? ఒకవేళ వాళ్ళ నమ్మకము నీతిగా ఎంచబడితే, ఆ నీతిలో ఆకలి తప్పులు వాళ్ళు ఉంటే ఈ ప్రసంగం ఆయన చేయకపోనేమో కదా. నిజమే, ఈ ప్రసంగం ఆయన చేయడు, వేరే ప్రసంగం చేసినాం. హల్లెలూయా. వాళ్ళు ఏది లేదు కాబట్టి ఈ 9 ధన్యతలు చెప్పబడ్డాయి, లేదా ధన్యతలు చెప్పబడవండి. వారు ఎందుకంటే అలాగే ఉన్నారు కాబట్టి, బాగున్నారు కాబట్టి చెప్పడు. యేసుక్రీస్తు ప్రభు వారు హృదయాన్ని గ్రహించేవాడు కాబట్టి, మన ఆలోచనలు గ్రహించేవాడు కాబట్టి, ఆలోచనలు గ్రహించి చక్కగా మాట్లాడుచున్నాడు. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అబ్రహాం నమ్మినట్టుగా మనం మన దేవుణ్ణి నమ్మగలుగుతున్నామా? అబ్రహాము నమ్మినట్టుగా మన దేవుణ్ణి మనము నమ్మి ఆయన మాట ప్రకారము నమ్మడం అంటే అర్థం ఏంటి? నమ్మడం అంటే చెప్పాలి. నమ్మడం అంటే అర్థం ఏంటి? చెప్పండి అమ్మా, నమ్మడం అంటే అర్థం ఏంటి? తెలీదా? చాలా మంది అంటారు ఈయన గుడ్డిగా నమ్మాడు రైట్ అంటారు. అంటే అర్థం ఏంటి? గుడ్డిగా నమ్మాడు అంటే అర్థం అంటే ఆ చేతులు మోసపోయాడు అని అర్థం, అంతే కదా.
ఆ చేతిలో నేను మోసపోయాను కాబట్టి, నేను గుడ్డిగా నమ్మాను కాబట్టి ఆయన చేతిలో నేను మోసపోయాను. ఎస్, నమ్మకం ఎలాగొస్తుంది ఒక వ్యక్తి మీద? నేను మంచోని కాబట్టి, అంతేనా? నేను మంచోని కాబట్టి నా మీద మీకు నమ్మకం వస్తుంది. ఒకరు మంచోడు కాకపోతే అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాముతో నువ్వు వెళ్ళు, తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో నువ్వు వెళ్ళు అన్నాడు. మారు మాట్లాడకుండా ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? అవేవి అడగలేదండి. ఎస్, అంటే నేను అంటాను, నమ్మకం అంటే ఎస్, ఆ నీతిపరుడు కాబట్టి నీతిపరుడు మాట్లాడితే దేవుని స్తోత్రం, ఇంకా ఏముండదు. నీతిపరుడు మాట్లాడితే ఆ న్యాయమంతుడు మాట్లాడితే ఏ కొదువ ఉండదు ఆ మార్గములని ఆయన ఎరుగున్నాడేమో అబ్రహాం. అందుకే చక్కగా ఆయన ప్రయాణించాడు. ఎస్, అంటే ఒక్కని మనం నమ్మగలిగితే దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు అదే మాట మాట్లాడతారు. ఎందుకంటే చాలామంది పెళ్ళిళ్ళు అవుతాయి కదా, కొంతమందికి పెళ్ళి అయినప్పుడు భర్తను నమ్మలేకపోతే, అవునా, భర్త భార్యని నమ్మకం లేకపోతే వాళ్ళ జీవితాన్ని జీవించగలరా? ఎవరు కూడా జీవించలేరు. నమ్మకం అన్నది ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే ఎవరి దగ్గర జీవించలేరు. ఇప్పుడు నేను అంటున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమై నువ్వు నీతిపరుడైన యేసుక్రీస్తు ప్రభు నమ్ముతున్నావు కదా, నువ్వు మేడ మీద దూకే అంటే దూకేగలవా? నమ్ముతున్నావు కదా, ఆయన్ని నమ్మట్లేదా? నేను దూకలేనండి. ఎందుకు? నీకు కావాల్సిందేంటి? నీతి కొరకు కాదు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఉందే. ఆయన పట్టుకుంటే, ఆయన మాట్లాడితే నీకు దొరుకుద్దే. ఏంటి దొరుకుద్ది? ఒక స్వస్థత కదా. దాని కొరకే నువ్వు వెంబడిస్తున్నావు తప్ప, దాని కొరకే నమ్ముతున్నావు తప్ప. దేవుని స్తోత్రం. చాలా మంది చిన్న శోధన వచ్చినా, ఎందుకంటే నమ్మకం లేని వారికి ఉంటారు కదా, చిన్న శోధన వస్తే ఇదేంటి నాకు శోధన వచ్చింది, నాకే రావాలా శోధన అన్నవారు చాలా మంది ఉన్నారండి క్రైస్తవుల్లో. ఎందుకంటే సరైన నమ్మకస్తులుగా ఉండక అంట. నమ్మకం కలిగి ఉన్నట్టయితే నిజంగా నా ప్రభు నీతిమంతుడు కాబట్టి, నా ప్రభు నాతో మాట్లాడుతున్నారు కాబట్టి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, చదవండి ఒకసారి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:27 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:27. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటే దేని కొరకు ఉన్నాడు ఈయన? దేని కొరకండి? దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు పరిచర్య చేసే ఆ సమయాల్లో ఆయన చక్కగా పలుకుతున్నాడు. ఆయన ఆకలి దప్పులతోనూ చలితోనూ. అంటే అర్థం ఏంటి? దేని కొరకు ఆయన ఈ ప్రయాస పడుతున్నాడు? నేను అంటాను, నీతి కొరకు ప్రయాస పడకపోతే దేని కొరకు ప్రయాస? ఎస్, ఆ ప్రయాసే ఆకలి దప్పులు. మనం మన జీవితం కొరకు, మన కుటుంబం పోషించడం కొరకు మనం ఏ విధంగా ప్రయాస పడుతున్నామో నేను చెప్పాను కదా. చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఆయన ప్రయాస పడకపోతే ఆయన కూలి దొరకదండి. ఆయన ఒక్కడే ప్రయాసపడాలి, ఇద్దరు కాదు. ఏమంటాడంటే దేవుని స్తోత్రం, కుటుంబంలో ఒక 5 ఉంటే 5 కలిపి కాదండి, ఒక్కొక్కరు ప్రయాసపడాలా, ఒక్కొక్కరు ఆకలి తప్పులు కలిగి ఉండాలా. ఉంటే అమ్మో అది ఎంత దూరమైనా, ఎంత శ్రమైనా అపోస్తలుడైన పౌలు గారిని మన సాక్షిగా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రయాణం చేస్తున్న టైంలో కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి సువార్త చెప్పిన సంఘాలు కట్టాడండి. కొన్ని లక్షల మంది ఆయన రక్షించాడు. ఎస్, నిజమే, కొన్ని లక్షల మందిని ఆయన రక్షించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగు. ఆయన నోటితో మాట్లాడుతున్న మాట, ఆయన ఆకలి ఉందంట, చలితో ఉందంట, ఆకలి దప్పులతో ఆయన ప్రయాసపడుచున్నాడు. దేని కొరకు ప్రయాసపడ్డాడండి? ఆయన ప్రయాసపడ్డాడు. ఆయనకి ఏం దొరికింది? అపోస్తలుడైన పౌలు గారికి నీతి కిరీటం దొరికిందండి. ఎస్, నేనంట అపోస్తలుడైన పౌలు గారికి నీతి కిరీటం దొరికింది. అసలు చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు గారు ప్రయాస పడక్కర్లా. ఆయనకున్న ఆస్తిని బట్టి చూస్తే, ఆయనకున్న జ్ఞానం బట్టి చూస్తే నిజమే, దేవుడు ఆయన ఎన్నుకున్న తర్వాత నుంచి ఆయన ప్రయాస చూస్తే ఆయనలోకి ఎవరు పడరేమో అనిపిస్తుంది. అంటే ఒక నీతిమంతుడి కొరకు ఎట్టి ప్రయాస పడ్డాడో ఈయన చూసి మనం నేర్చుకోవచ్చు. ఎవరిని? ఒక అబ్రహాముని, ఒక ఎవరిని?
అపోస్తున్న పౌలు గారిని చూసి మనం నేర్చుకోగలము. అంట ఆ ప్రయాస కొత్త నిబంధనలో లేదు. ఉందా? ఆ ప్రయాస కొత్త నిబంధన సంఘంలో, అంటే ఈ స్థలంలో కూర్చున్న వారిలో, యూట్యూబ్ వాక్యం ఆలకిస్తున్న ఏ ఒక్కరిలో, ఆన్లైన్ వాక్యం ఆలకిస్తున్న ఏ ఒక్కరిలో ఆ ప్రయాస ఉందా? నీ అంట ప్రయాస ఉంటే తెల్లవారు 4 గంటల ప్రార్థన లేపట్లేదండి. తెల్లవారు 4 గంటల ప్రార్థన నేను ఫోన్ చేశామా, లెగండి అయ్యా లెగండి, లింక్ పంపించాను, అటెండ్ అవ్వండి. నిజమే. ప్రయాస ఉంటే ఏ ఒక్కరికి ఉపవాస ప్రార్థనలు పిరక్కలేదు. ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నా, రండి రండి రండి, వస్తే నీకు మేలు జరుగుతుంది, వస్తే నీకు ఆశీర్వాదం అవుతుంది, వస్తే నీకు స్వస్థ వస్తుంది. ఎవరిని పిలాలా? అన్యులు తెలియదు కదా, అని పిలాలండి. వస్తే మీ అధిక బలం పొందుకుంటావు. నిజమే. నా బాధ అనిపిస్తుంది వీళ్ళందరిని చూసి. ఎందుకంటే ఆకలి దప్పులు వేరే అండి. దేని కొరకు? దేని కొరకు? నేను చెప్పా, 2 ఉన్నాయి. ఒకటి లోకము శరీర ప్రకంగా ఆకలి దప్పులు, దాని కొరకు మనము ప్రయాసపడుతున్నాం. ఇంకోటి ఉంది స్వనీతి కొరకు ఆకలి దప్పులు, దాని కొరకు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంకా ప్రయాసపడతారు. దేవుని స్తోత్రం. ఇంకొకటి ఉంది, అది ఆత్మీయస్థితిలో ఆకలి దప్పులు, అది ఆయన నీతి కొరకే, స్వనీతి కాదు, అంటే మన నీతి కాదు, ఆయన నీతి కొరకు మన ఆకలి దప్పులు కలిగి ఉన్నట్టయితే దేవుని స్తోత్రం. అబ్రహాంకి ఏ విధంగా అయితే నమ్మి నీతిగా ఎంచబడ్డాడో దేవుని స్తోత్రం. అపోస్తున్న పౌలు గారు శ్రమపడి చలితోనూ, జాగరణతోనూ, ఉపవాసములతోనూ, ఆకలి దప్పులతోనూ ఆయన శ్రమపడ్డాడు. దేవుని స్తోత్రం. ఆయనకి నీతి కిరీటం దొరికింది. అంట ఈ దినాన్ని కొత్త నిబంధన సంఘంలో కట్టబడిన నీకు నాకు కూడా నమ్మగలిగితే నీ జీవితంలో ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి నమ్మాలి? ఏంటి నమ్మాలండి? ఆయన నీతిపరుడని, అంటే ఆయన నీతిపరుడని అనుకుంటే సరిపోద్దా? హల్లెలూయా. అమ్మ నీ కూతురు బాగా డిస్టర్బ్ చేస్తుందమ్మా. ఆయన నీతిపరుడు అని మన నోటితో ఒప్పుకుంటే సరిపోద్దా? వాక్యం చేస్తే సరిపోద్దా? నాకు తెలిసండి అబ్రహాము దేవుడు నమ్మని నీతిగా ఎంచబడను. నాకు తెలిసి అపోస్తున్న పౌలు గారు చాలా జాగరణ చేశాడు, చాలా ఆకలి దప్పులతో ఉన్నాడు, ఆయన చాలా శ్రమపడ్డాడు అని నాకు తెలుసండి. తెలిస్తే సరిపోద్దా? అపోస్తున్న పౌలు గారు ఏ విధంగా అయితే శ్రమపడ్డాడో, నిజమే, ఏ విధంగా అయితే ఆకలి దప్పులతో ఉన్నాడు, ఆయన దేనికి ఉన్నాడు అంటారు? నేను అంటాను, ఆయన నీతిపరుడు, ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన జీవ కిరీటం దేవుడు ఆయనకి అనుగ్రహించి ఉన్నాడు. లేకపోతే జీవ కిరీటం ఆయనకి ఉండదండి. నేను అంట ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే ఆయన కొరకు ఆకలి దప్పులు కలిగి పరిగెడతారో వారికి మాత్రమే ఉంటుంది. నేను చెప్పగలను ఇది నాన్న. నిజమే. చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను. చాలా మన కొన్ని వందల సంఘాలు చూస్తాను నేను. ఆఫర్లు ఇవ్వకపోతే సంఘానికి రారు, ఆఫర్లు ఇవ్వకపోతే సంఘానికి రారు, కుర్చీ ఎక్కిపోతే సంఘానికి రారు. మన ఒక సేవకుడు చెప్తున్నాడు, విన్నా, యూత్ మీటింగ్ అని పెట్టాడట. యూత్ పెట్టి యూత్ మీటింగ్ వచ్చిన అందరికీ ఒక లక్కీ డ్రా తీస్తారంట. ఆ లక్కీ డ్రాలో ఐఫోన్ ఇస్తారట. ఏంట? ఆ లక్కీ డ్రాలో ఐఫోన్ ఇస్తాడు. ఈ సేవకుడు వాళ్ళ స్వనీతిని కనుక్కున్నాడు. జనాలంట మరి మామూలుగా రారంట యూత్ మీటింగ్కి, లక్షలు వస్తారంట. వచ్చినోడికి ఒక ఐఫోన్ అంట, వచ్చినోడికి ఆ కారు కూడా తీస్తాడంట డ్రా, వచ్చిన వాళ్ళకి ఒక కారు తీస్తాడంట. నిజమే. మరి వీళ్ళకి వస్తున్న వారు కారు గురించా ఐఫోన్ గురించి వస్తున్నారా? అంట ప్రభుని ఏ విధంగా తెంపట్టించారేమో, వెళ్తే చక్కగా ఈయన పైకి ఎత్తి చేపను రొట్టెని ఆశ్రయించి ఇన్ని గంపలు అయ్యి కాబట్టి చక్కగా హ్యాపీ కడుపుంటే భోజనం దొరుకుతుందని వెళ్ళినవారు తప్ప ఎవ్వరు కూడా నిజంగా అమ్మో నీతిపరుడు నా కోసం వచ్చాడు అన్నవాడు ఎవడు కనబడలేదండి. అప్పుడే కాదు, ఈ దినాన్ని కూడా కనబట్టలేదు. ఎస్, ఈ దినాన్ని కూడా ఎవరు కనబట్టలేదు. వాళ్ళకి నమ్మగలిగితే, నేను అంటాను, రేపు దినాన్ని క్రిస్మస్ కదా, నీకు ప్రతిదినం క్రిస్మస్. మనకి ప్రతిదినము నమ్మగలిగితే, అటు నమ్మకం నీకుంటే, ఒకరోజు లేదు సంవత్సరం 365 రోజుల్లో డిసెంబర్ 25కే క్రిస్మస్ కాదండి. క్రైస్తవుడికి ప్రతిరోజు క్రిస్మస్. ఎప్పుడండి? ఆయన నీతిని నువ్వు నమ్మగలిగితే, ఎస్, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నట్టయితే. ఈ ఉపవాస ప్రార్థన 1 నెల రోజులు ప్రకటిస్తున్నాను నేను.
కొందరు అనే మంచాలు ఉంటాయి పడుకోవడానికి ఆడినోళ్ళు ఒకడు ఏంటి అలా మంచాలు కావాలట, దేవుడికి స్తోత్రం. అనే ఉపవాస ప్రాంతాలకు భోజనం ఉంటాయా అన్నాడు ఒకడు. నీకు నచ్చితే రావచ్చు, లేదు మంచాలు కానీ మంచాలు కంచాలు ఏమి ఉండవండి. నిజమే. బాగా అంటే అది తెలియదంటే తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంట ఈ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే దాని లక్షణాలు వేరు, దాని లక్షణాలు వేరండి. మేము కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు, మెడ్రాస్ యూత్ కన్వెన్షన్, చాలా కన్వెన్షన్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు చిన్న ఇటువంటి చేపలు కూడా కాదు, చిన్న మొక్కకి పరిగెట్టి ఏరుకోవాలి. దొరకదు కొంతమందికి, దొరకపోతే ఆ కిందన పడుకోవాలి. బాత్రూమ్లు కూడా ఖాళీ ఉండవు, బాత్రూమ్లు కూడా ఖాళీ ఉండండి. తెల్లవారు 4 గంటలు బాత్రూమ్ కావాలంటే 2 గంటలు వేసిపోయాను నేను. నిద్ర పట్టేది కాదు, 1 గంట నిద్ర ఉండేది, 1 గంట నిద్ర ఉండేది. 4 గంటల స్తోత్ర కూటానికి కూర్చుని పోవాలి కాబట్టి నేను 2 గంటలు బయలుదేరిపోయాను. ఇంక నిద్ర పట్టేది కాదు, ఎందుకు ప్లేస్ లేదు పడుకోవడానికి. కానీ 3 దినాలు ఎలాగుండేవి, నీరసం వచ్చేది కాదు. ఎందుకు? నేను దేని కొరకు? నాకు ఏదో దొరకాలా, దేవుని శక్తిని పొందుకోవాలి నేను. అయ్యా నువ్వు నీతిపరుడు కదా, ఆ నీతిని నెరవేర్చే కృప నాకు. ఎస్. కొంతమంది అక్కడికి వచ్చేవారండి, నేను చాలా మంది ఇంటర్వ్యూ చేసేవాడిని. ట్రైన్లో వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేశాను. నువ్వు దేని కొరకు వస్తుందంటే, అన్న మెడ్రాస్ సాంబార్ సూపర్గా ఉంటుంది ఒకడు, అక్కడ మంచి భోజనం దొరుకుతుంది ఒకడు. ఎవరు? క్రైస్తవులు అండి. ఇంకొకరు అంటే కొంతమంది ఇంకో యవనస్తులు అన్నవారు, అన్న అక్కడ మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు ఒకళ్ళు. ఎక్కడికి? కన్వెన్షన్కి వెళ్ళేవారు. ఒక లక్షణాలు చెప్తున్నా, అంటే ఏంటంటే ప్రార్థనకు వచ్చిన లక్షణాలు. ఈ ఆకలి తప్పు ఉన్నాయంటారా? ఉన్నాయంటారా? ఆకలి తప్పుడు, నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉంటే ముందు దేవుడు తర్వాత అంటే మీరు సేవకులు అయిపోయారు, మీరు అది చెప్పచ్చు అనుకుంటారు. మీ విశ్వాసాలు ఉన్నప్పుడు మేము అలాగే ఉండేవారు. ఏ ఫంక్షన్ అయినా ముందు అయిన తర్వాత ప్రార్థన చూసిన తర్వాత వెళ్ళేవాళ్ళు. ఏ ఫంక్షన్ అయినా ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు సేవకుడిగా మాట్లాడట్లేదండి, మీ విశ్వాసం ఉన్నప్పుడే చెప్తున్నాను. ఎస్. మేము లేట్ అయిపోతున్న ఈ అమ్మాయి ముందే వెళ్ళిపోయింది, అమ్మాయి ఫస్ట్ పాటకి వెళ్ళిపోవాలని. నిజమే. ఎందుకంటే ఒక క్రైస్తవులు ఆకలి తప్పులు లేకపోతే నువ్వు ప్రయాణం చేయగలవా ప్రయాణం? మనం అబ్రహం చేయగల ప్రయాణం? అబ్రహం ప్రయాణం చేయగలడా? అపొస్తలుల పౌలు కొన్ని వేల కిలోమీటర్లు తిరగలడా? అంటే ఆయన ఎన్నుకున్న, చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కుమారుడు కదా అంటారు, ఆ అపొస్తలుల పౌలు ఎన్నుకున్న కదా అంటారు. నేను అంటున్నాను, దేవుడు మనల్ని ఎన్నుకోలేదా? ఒక మాట చెప్తా, జాగ్రత్త ఆలకించండి. ఎవరికి ఇచ్చిన కృప వాళ్ళకి ఉంటుంది. అందరినీ ఎన్నుకున్నాడు. అపొస్తలుల పౌలు గారికి ఇచ్చిన కృప వేరే, నీకు ఇచ్చిన కృప వేరే. ఆ కృపలో నీతికి ఆకలి దప్పులు ఉండాలి, మనకిచ్చే కృపలకు నీతికి ఆకలి దప్పులు ఉండాలండి. అర్థమవుతుందా? అపొస్తలుల పౌలు గారికి ఇచ్చిన కృప వేరే, ఎవరికి ఇచ్చిన కృప వారికి ఇస్తాను వాక్యం ఉంది. నాకు ఇచ్చిన కృప మీకు ఇస్తాను లేదు. కానీ ఎవరికి ఇచ్చిన కృపలోని నీతికి ఆకలి దప్పులు లేకపోతే ఆయన రాజ్యానికి వెళ్ళాం, నీతికి రాదంట. పరిశుద్ధాత్మ దేవుడు తిన్న మాట్లాడుతున్నాడు. నువ్వు చిన్నవాడవే, నీకు ప్రార్థన చేయడం తెలియదు, నీకు వాక్యం అర్థమవుదు. ఎస్ కాదంట్లా, కొంచెం అర్థమయ్యే వాక్యంలో నీ కృప ఇవ్వబడిందే, ఆ కృపలో ఆకలి దప్పులు ఉండాలంట. నీతి కొరకు ఆకలి దప్పులు ఉండగలిగితే నేను పిలక్కర్లేదండి, నేను చెప్పక్కర్లేదు, మీరే నాకు ఫోన్ అనే ఎన్ని గంటల ప్రార్థన అని తిరిగి సేవకుని అడిగే స్థితి ఎవరికి ఉండాలంట? ఆ లక్షణాలు ఎవరికి ఉండాలి? విశ్వాసులకు ఉండగలగాలి. ఆ కృపలో కట్టబడితే మనం ఎవరిని చూడలేమో, ఏ సంఘం చూడమని. నిజమే, నాకు ఇచ్చిన కృపగా ఉంది, ఈ విధంగా ఉంది కాబట్టి ఎస్, దాని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే, అయ్యా నేను ఆకలి దప్పులు కలిగి ఉన్నాను కదా, ఆ కృపని అంటే దేవుడు, ఆ బలాన్ని కృపను దేవుడు మనకి ఇవ్వగలడు. లేకపోతే ఇవ్వలేదు. అందరూ వెళ్తున్నారు, అందరూ దేవుడు నమ్ముకున్నారు, మనం కూడా దేవుడు నమ్ముకున్నాం, అంతేనా? ఈ దినాన్ని చూస్తున్నాం, రేపటి దినం చూస్తే మరి తిరిగిలేదండి. రేపటి దినాన్ని క్రిస్మస్లో చూస్తే సంఘాలు అవ్వచ్చు, విశ్వాసాలు అవ్వచ్చు, అందరూ కూడా సంఘాలు అవ్వచ్చు, విశ్వాసాలు అవ్వచ్చు, మరి మామూలు కాదు. ఇందాక మన హిందూ ఫోన్ చేసింది, అమ్మ సరోజని తెలియక రేపు వస్తావా అంది. బాబాయ్ రేపు ఎలాగవుద్ది రావడం, రేపు క్రిస్మస్ అండి. ఆవిడకేమో బాగుపోతుంది మా దగ్గరికి. నిజమే.
క్రిస్మస్ మా సంఘాలన్నీ ఒక దగ్గర పెట్టి రేపు అంతా ఆరాధన. కొంతమంది అంటే 24 రాత్రి నుంచి స్టార్ట్ చేస్తారు ప్రార్థనలు. ఒకరోజే 24 రాత్రి నుంచి మీరు తెల్లవారి వరకు ప్రార్థన చేస్తారు కొంతమంది క్రిస్మస్కి. ఇంకా ఆ రోజు మామూలుగా ఉండదు పండుగ. నేను దీంట్లో ఆకలి తప్పులు నాకు కనబట్టలేదు, దయచేసి నన్ను క్షమించాను యూట్యూబ్లో ఆలకించిన వారు కూడా. దీంట్లో ఆకలి తప్పులు నాకు కనబట్టలేదు. నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారు అంటే నువ్వు ప్రతిదినం నువ్వు క్రిస్మస్ చేయొచ్చు. ప్రతిదినం మన క్రిస్మస్ అంట. ప్రతిదినం ఆయన మనలో జన్మిస్తూనే ఉంటాడు. లేలుయా లేలుయా. ఇంకా ఆకలి తప్పులు దేని కొరకు? లోకం కొరక? లోకం కొరక? లేలుయా. మన కూతురు బయట తీసుకుపో, చాలా డిస్టర్బ్ చేస్తుంది. లేలుయా లేలుయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగింది గాక. అందుకే యోబు గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది, నాకు చాలా నచ్చుతుంది ఆ మాట. యోబు గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం తీసినట్టయితే, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడివై యథార్థవంతుడైన యెడల నిత్యముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయరు. ఎందుకు నీ నీతికి తగినట్టుగా అంటున్నాడు అంటే మన నీతి తగే నీతి అంటే దావీదు భక్తులు చక్క ప్రార్థన చేస్తారు. అయ్యా అక్కడ చక్క ప్రార్థన, ఒక ప్రార్థన మనకు గుర్తొస్తుంది. నీ నీతిని బట్టి నాకు సమాధానం అంటాడు, నా నీతిని కాదు. అక్కడ అంటాం ఏంటి? అయ్యా నీ నీతిని బట్టి. ఎస్, ఈయనమో యోబు భక్తుడు అంటుంటే నేను దావీదు భక్తుడు కూడా అంటాడు నీ నీతిని బట్టి నాకు సమాధానవి. అంటే అర్థం ఏంటి? ఆయన నీతి మనలో ఉంటే ఆయనకి మనకి సమాధానము ఇవ్వగలడు, సమస్తమును ఇవ్వగలడు. నీతికి తగినట్టుగా అంటే ఆ నీతిలో ఆకలి తప్పులు ఉంటేనే నీటికి తగినట్టుగా అన్న పదం వాడచ్చు, లేకపోతే ఆ పదం వాడలేమండి. అందుకే మళ్ళీ ఒకసారి రిపీట్. నీవు పవిత్రుడై యథార్థవంతుడివై నీ ఉన్న ఎడల నిశ్చయముగా ఎవరి యందు? ఈ స్థలంలో కూర్చున్నవారు, నిజమే, ఆన్లైన్లో కూర్చున్నవారు అందరి యందు శ్రద్ధ నిలుపుతాడు. ఒకవేళ ఆయన శ్రద్ధ నిలపకపోతే, నువ్వు నీతికి ఆకలి తప్పులు లేకపోతే, నీతి కొరకు ఆకలి తప్పులు లేకపోతే, ఆయన శ్రద్ధ నిలపకపోతే, దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగుని. మన పరిస్థితి ఏంటి? ఇక్కడ వాక్యం అదే చెప్పబడుతుంది కదా. మన నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింపజేస్తాడంట. మనం వర్ధిల్లమా? చాలా మంది క్రైస్తవులు వర్ధిల్లలేని స్థితిలో చాలా మంది దినాన్ని కనబడుతున్నారు. ఎందుకో తెలుసండి, దేవుని స్తోత్రం, ఆ నీతి కొరకు ఆకలి తప్పులు లేవు, ఎవరికి లేదు, ఎవరు పరిగెట్టలేకపోతున్నారు. అమ్మో ఆకలి, ఈ దినం నాతో మాట్లాడని ఆకలి తప్పులు ఎవరికి లేదు. ఈ దినం ఆదివారం వెళ్తున్నాను కదా, వాక్యం కదా, అయ్యా నాతో మాట్లాడవా అంటే అని ఆకలి తప్పులు ఉన్నాయి ఎవరికైనా? ఉంటే ఆయన జీవ జల నదులతో మనల్ని నింపుతాడండి. ఎస్, నిజమే. అంటారు కదా, దప్పికొన్న వాళ్ళారా మీరు నా ఎదుగు వచ్చి దప్పిక తీర్చుకోండి. ఎందుకు ఆ మాట అన్నాడు? యేసుక్రీస్తు ప్రభు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు అంటారు. మీకు దాహం ఉందా, దప్పిక ఉందా, అది నా దగ్గర దొరుకుతుంది, లోకంలో దొరకదు. అది నిజమే. దొరికిందా? దొరుకుతుందా? తెలుసు మనకు లాజరు అండ్ ధనవంతుడు. లాజర్కి ఏముందండి? లాజర్కి ఏమని చెప్పగలరా? ఆకలి దప్పులు ఉన్నాయి. నీతి కొరకు, శరీరం కొరకు ఆకలి దప్పులు కాదండి, జాగ్రత్త ఆలకించాలి. లాజర్కు శరీరం కొరకు ఆకలి దప్పులు కాదు, తిండి దొరక్క ఆకలి దప్పులు కాదు, ఏది దొరికినా పర్లేదులే, ఆ బల మీద పడి రొట్టె ముక్క దొరికినా చాలు. అక్కడ వాక్యం మీద బల మీద రొట్టె ముక్కితే నేను బతుకుతున్నాను అని బతుకుతున్నాడు. ఆయన కురుపులు కుక్కలు వచ్చి నాకుతున్నాయి, దానికో ఆకలి తప్పు కలిగి లేడు. ఆయన పోత పోనే దరిద్రమైన శరీరం, నాకుతావా నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈయన అక్కడ పరలోక రాజ్యంలో అబ్రహాము రోమను చేర్చినప్పుడు లాజర్కి ఆకలి లేదు, దప్పిక లేదు, ఏది ప్రశాంతంగా ఉన్నాడంట. హల్లెలూయా, చాలా ప్రశాంతంగా ఉన్నాడండి. భూమి మీద ఆకలి తప్పులు, నీతి కొరకు ఆకలి తప్పులు పడ్డాడు, శరీరం కొరకు ఆకలి తప్పు పడలేదు. ఏదోలే రొట్టె ముక్క, బల్లమించరాలు రొట్టె ముక్క, కింద పడిపోయిన రొట్టె ముక్క, దాంతో కడుపు నింపేసుకున్నాడు. ఆయనకు తెలుసు అక్కడికి వెళ్తే ఆకలి తప్పులు ఉండవు. ఇక్కడ మహా అయితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు చనిపోయినంత వరకు ఆకలి తప్పులు నీకు శరీరపరంగా. అక్కడికి వెళ్తే
యుగ యుగాలు కూడా ప్రశాంతత. అక్కడ తలుపులుండు, సూర్యుడుండు, చంద్రుడు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏది ఉండదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగి ఉండదు. ఉంటుందా? ఉంటుందని వాక్యం చెప్తుందా? లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగి ఉండదు. అంటే అంటాడు ధనవంతుడు, అంటాడు, అయ్యా ఇక్కడ నేను యాత్ర పడుతున్నాను అయ్యా, నా గొంతుకు ఎండిపోతుందయ్యా, నేను కాలుతాను, యాత్ర పడుతున్నాను. ఒక్కసారి ఆ లాజరును పంపిస్తే గ్లాస్ నీళ్లు చొమ్ము నీళ్ళు అడగలేదండి, ముంచి చిన్న డ్రాప్ అని అడిగాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఈయన యాతన పడుతున్నాడంట? భూమి మీద యాతన లేదండి. మనుషుడు ఎవరికి భూమి మీద యాతన పడ్డానికి ఇష్టపడము. నిజమే. భక్తి విషయంలో ఆకలి తప్పులు, నీతి విషయంలో ఆకలి తప్పులు కావాలంటే నువ్వు యాతన పడాలి. ఎస్, యాతన పడతాయి కానీ, శ్రమ పడతాయని కానీ, పోరాటం లేక ఉంటేనే కానీ ఆ నీతి దొరకదండి మనకి. చాలా మందికి ఆ విషయాలు తెలియదు. ఆ నీతి దొరకదు. అందుకే లాజరు దరిద్రం రాయబడింది. ఎవరంట? లాజరు. యా, అంటే దరిద్రులు ఎక్కడికి వెళ్తారంట? ఆత్మీయత దరిద్రం ఉందా లాజర్కి? కాదు. శరీరపరంగా దరిద్రుడు కాదంటలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయతలో దరిద్రుడు కాదండి, గొప్ప ధనవంతుడు ఉన్నాడు కాబట్టి. ఇక్కడ దాహం ఉండదు, శరీర ప్రకారం దాహం ఉంది, శ్రమ ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆత్మీయతలో నిజమే అవన్నీ కాపాడుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? అబ్రహాము రోమునికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలిగి. ఈయనైతే ఈ యాత్ర ఎంతవరకు? నీ అంటే శరీర ప్రకారం పడే యాత్ర ఎంతవరకు అండి? దేవుడు మనం పిలిచినంత వరకు, నా కుమార్తె నా కుమారుడిని టైం అయిపోయింది రానంత వరకు యాత్ర ఉంటుంది. ఒకవేళ ఆకలి తప్పుడు లేక, ఏ శ్రమ మనకు అక్కర్లేక, నిజమే ఏ జాగ్రత్త లేక, ఏ ఉపవాసాలు లేక మనం హ్యాపీగా ఉండొచ్చు. ఆ కృప దేవుడు ఇచ్చాడు. వెళ్ళదా? రోజు బిర్యానీ తిరిగి కృప ఇచ్చాడండి, కాదట్లా. హల్లెలూయా. ఎందుకు ఈ శ్రమ అంతాను? ఎందుకు ఈ పోరాటం అంతాను? ఎందుకు లాజరు పోరాటం పడ్డాడు? నిజమే, ఎందుకు పోరాటం? ఒక్కదాని కొరకే, నేను ఆ రాజ్యానికి వెళ్ళాలి. అక్కడైతే ఆకలి ఉండదు, దప్పికుండా దాహం ఉండదు, భోజనం చేయక్కర్లేదు. దేవుని స్తోత్రం. దానికి తలుపులు ఉండవంట, సూర్యుడు చంద్రుడు ఉండడు. అంత హ్యాపీ. దొంగలు ఉండరు, అంత హ్యాపీ. దేవునికి స్తోత్రం. ధనవంతుడు కృప ఇచ్చాడు అంటాను కదా. ధనవంతుడికి కృప ఇచ్చాడు. ఏ కృప? ఏదైనా తినగలడు. జాగ్రత్తగా ఆలకించండి. చేతన డబ్బులు ఉన్నాయి, కోట్లాది రూపాయలు ఉన్నాయి, ఏదైనా చేయగలడు. ఆయన ప్రార్థన చేయగలడు. అర్థమవుతుందా? ప్రార్థన చేయగలడు. దేవుని నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండగలడు. అంత కృప ఇవ్వబడింది. అయితే ఆ కృపను ఆయన వినియోగపరచుకోలేకపోయాడు పాపం. ఈయనకి కృప ఇవ్వబడింది. ఏ కృప ఇవ్వబడింది? నేను దరిద్రుని కాబట్టి అయ్యా నన్ను ఎందుకు సృజించావు? ఎట్లా? నేను దరిద్రుని కాబట్టి నన్ను ఇలా సృజించావు అని తిట్టలేదండి. ఆ కృపలో కట్టబడి, ఎస్ అయ్యా నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉన్నాడు. నేను చచ్చిపోతాను ఏదో రోజు. అవునా? బతుకుంటాం మనందరం ఏదో చచ్చిపోతాం అండి. అది ఈ రోజు అవచ్చు, రేపు అవ్వచ్చు, లేదా 10 రోజులు అవ్వచ్చు, నెల అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 60 సంవత్సరాలు అవ్వచ్చు. ఏదో రోజు మనం చచ్చిపోతాం. నేనంట చనిపోయేసరికి ఆ శ్రమ, నిజం ఆకలి తప్పులు దేవుడు చూడాలండి. చూస్తే అక్కడ ఒక ఆయన తెలుగంటే ఎవరు చూసొచ్చారు బ్రదరు? క్రైస్తవుడే, 40 సంవత్సరాలు క్రైస్తవుడు. ఎవరు చూసొచ్చారు? ఊరుకుంటే అక్కడ ఎవరు చూసొచ్చాడు? ఉంది, ఈ వాక్యం చూపించా ఉందండి. నరకం కొరకు పరలోకం కొరకు క్లియర్, నరకం కొరకు పరలోకం కొరకు క్లియర్గా ఉంది బైబిల్లో. ఎవరు చూసొచ్చాడు బైబిల్ అంటే? అదేలేండి ప్రయత్నిస్తున్నాను. ఏం ప్రయత్నించడం? నిజమేనండి. ఒకసారి లాజరు నువ్వు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటా, అయ్యో ఎంత శ్రమ పడ్డాడు అంటే. అంత శ్రమ పడితే నేను రాజ్యానికి వెళ్ళమా? నేను ఎంత ఆకలి తప్పులు అంటే అలాగ ఉండాలంట. ఆకలి తప్పులు అంటే నన్ను దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలేదు, దేవుడు నాకు లేకపోతే ఏమీ చేయలేదు అని అనుకోవడం కాదు. మనకిచ్చిన కృపలో మనం కట్టబడాలి అంటాను నేను. ఏమి ఇచ్చిన కృప? నాకు ఇచ్చిన కృప ఇదే. ఇందులో నీతిగా జీవించే స్థితి, దాని కొరకే ఆకలి తప్పులు ఉండాలంట. ఇంకో దాని కొరకు కాదు. క్రైస్తవులు చాలా మంది అంటారు, అయ్యో ఇగో ఆడు 10 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు కాబట్టి అయ్యా నేను ఆ 10 అంతస్తులు కట్టాలా, ఆడ ఎవడో కలెక్టర్ అయ్యాడు కాబట్టి నేను కూడా కలెక్టర్ అవ్వాలా. లేదు, ఆయనకి ఇచ్చిన కృప అది, నీకు ఇచ్చిన కృప వేరే ఉంది.
నిజమే. అమ్మో, అపోస్తలుడు పౌలు గారు కొన్ని వేల కిలోమీటర్లు సువార్త చెప్పారు కదా. ఆయన కృప వేరే అండి. నేనంట, నీకు ఇచ్చే కృప ఇంత అవ్వచ్చు, ఇంత అవ్వచ్చు. ఆ కృపలో ఆకలి తప్పులు కలిగి ఉంటే నీకు నీతి కిరీటం. నీతి కిరీటం అందరికీ ఆయనకి దొరుకుతుంది, నీకు దొరుకుతుంది. నీతి కిరీటం. అమ్మ, ఆయన అంత కష్టపడ్డాడు కదా, ఆయన వేరే కిరీటం కాదు. నీతో పాటు ఆయనకి అదే కిరీటము, ఆయనతో పాటు నీకు అదే కిరీటము. అయితే ఆ నమ్మకస్తం ఆ నమ్మకం అన్నది క్రైస్తవులో ఉండగలిగితే నువ్వు దేవుని యొద్దకు పరిగెట్టగలవు. లేకపోతే పరిగెట్టలేమండి. పరిగెట్టినా ఏమీ పొందలేము. పొందగలమా? మాకు ఉపవాస ప్రార్థనలు అయినప్పుడు ఉపవాస పండుగలు అయినప్పుడు, పండుగ అని మా పాస్టర్ గారు పండుగలు అనగానే మాకు చాలా సంతోషం అనిపించేది. చూసి మా చిన్నప్పుడు పండగ అంటే మా కొల్లం వెళ్ళాలంటే చాలా, మా ఊరు వెళ్ళాలంటే ఎందుకంటే అందరు వస్తారు, పండగ జరుగుద్ది, చాలా సంతోషం. ఎందుకు అన్ని వండుతారు, తీర్థాలకు వెళ్ళొచ్చు, చాలా చాలా చిన్నప్పుడు చాలా తిని ఉండేవాడిని. ఎస్, దేవుడు నమ్ముకున్న తర్వాత ఉపవాస పండుగలు అన్ని కానీ ఎక్కలేని సంతోషం అండి. ఎందుకు? అక్కడ ఏముండదు ఉపవాస పండుగ అంటే. ఈ పండుగ ఏంటి? ఖాళీ కడుపుతో పండుగ. దేవునికి స్తోత్రం. తినే పండుగ కాదండి, ఖాళీ కడుపుతో పండుగ. దేవుని స్తోత్రం. వీళ్ళు ఏడ్చి అయ్యా అయ్యా నాకు ఇవ్వ, ఆ కృప ఇవ్వ, అయ్యి ఈ వరం పొందాలి, ఈ ఫలం పొందాలి. మరి మామూలు కాదు, దేవుణ్ణి ఇలా మరి అడిగి 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 చివరి ఉపవాసుకోవడం అయ్యేటప్పటికి నేను ఇది పొందుకున్నా. సాక్షి అందరూ. నిజమే, నేను ఉత్తరం చెప్పట్లేదండి. నేను ఇది పొందుకున్నా, ఇక నీ వరం పొందుకున్నా, ఈ ఫలం పొందుకున్నా. ప్రతి ఒక్క ఎవరస్తులు చెప్పేవాడు. నన్ను చూసి ఇంకా ఎంకరేజ్ పడిపో చాలా మంది. ఆయన అలగడక్క, నాకు ఇచ్చే కృప వేరే. నాకు ఇచ్చింది నీకు ఇస్తాను, నీకు ఇచ్చింది నాకు ఇవ్వడు, నాకు ఇచ్చింది నీకు ఇవ్వడు. నువ్వు బాగా పాటలు పాడతావు, అది నేను ఎంత ఇవ్వట్లేదు దేవుడు. నా పాటలు పాడడం రాదు, ఆ కృప వేరే. దేవుని స్తోత్రం. నా కృప వేరే. దాంట్లో ఆకలి దప్పులు ఉంటే ఆ నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నట్టే. ఎస్, అందుకే యోబు గ్రంథం మనం చదువుకున్నాం కదా, నీవు పవిత్రుడివై యథార్థవంతుడైన ఉన్నాయటల్లా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేయును. దేవునికి స్తోత్రం. ఈ దినాన క్రైస్తవుల యొక్క నివాస స్థలాలు వర్ధిల్లుతున్నాయా అంటే పవిత్రుడైతేనే. నిజమే, ఆ నీతి నీళ్ళు ఉంటేనే, ఆ నీతి కొరకు ఆకలి దప్పులు ఉండగలిగితేనే మన నివాస స్థలము. ఏంటి మన నివాసస్థలం? మన నివాసస్థలం ఏమేమి ఉండాలా? మన నివాసస్థలం ఏమి ఉండాలండి? దేవుని స్తోత్రం. ఆయనకి నివాసస్థలం మనమైతే మనకి నివాసస్థలం ఏది? ఆయనే కదా. మనకి నివాసస్థలం ఆయనే. ఇంకో నివాసస్థలము పరలోక రాజ్యమే. దాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు నీ బట్టి. దేవునికి స్తోత్రం. దేవునికి మన కొరకు కట్టాడా లేకపోతే ఇంకెవరి కోసం? నేను అంట, ఈ గృహం కట్టామండి ఎవరి కోసం? ఈ చర్చ్ కట్టాం ఎవరి కోసం? విశ్వాస సమాజం కొరకు కట్టాం. దేవుని స్తోత్రం. దీన్ని వర్ధిల్లింప చేయడం అంటే అది ఇంకా జనం రావడం. అర్థమైందా? ఒకవేళ ఎవరు లేదు, మీ ఇల్లు కట్టుకున్నాం, మా ఇంట్లో ఎవరు లేరు, ఎవరుంటారు? దేవునికి స్తోత్రం. ఎస్, నిజమే. ఎందుకంటే వర్ధిల్లింప చేయడం అంటే రెండు విధాలు. ఒకటి ఆత్మీయ సంబంధం ఆశీర్వాదము, ఎస్, శరీర సంబంధం ఆశీర్వాదము. ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు. ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా కీడు ఇవ్వగలడు, మంచి చేయగలడు, చెడు చేయగలడు. సర్వము ఆయన నోటి మాట ద్వారా కలుగును కాకంటే కలిగితే, నువ్వు వెళ్ళును కాకంటే వెళ్తుంది, నువ్వు వచ్చే అంటే వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. సౌలుకి అలాగెళ్ళింది కదా. దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ, ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ వెళ్ళింది అనే వాక్యం ఉంది. అంటే ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయండి? ఒక నివాస స్థలం వర్ధిల్లింప చేయాలన్నా, ఒక నివాస స్థలము నాశనం చేయాలన్నా ఎవరి చేతిలో ఉంది? పరిశుద్ధమైన దేవుని చేతిలో ఉంది కదా. ఎస్, ఒకవేళ మన నివాస స్థలము మన బ్రతుకు పాడైంది అనుకో, కారణం ఏంటి? ఆ నీతి కొరకు ఆకలి తప్పు లేదు. ఉందా? ఆ నీతి కొరకు ఆకలి తప్పులు ఉంటే ఎప్పుడో ఆయన ఏమొచ్చిందంటే రాకడ వచ్చేసాను ఈ పార్టీకి. ఎవరికి నీతి కొరకు ఆకలి తప్పులు లేదు. స్టార్టింగ్ దేవుని నమ్మకం ముందు మా డాడీ క్రైస్తవుడికి నేను చర్చికి వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు అందరూ, బ్రదర్ మీరు బెంగళూరు కన్వెన్షన్కి వస్తారా, మెడ్రాస్ కన్వెన్షన్కి వస్తారని కింద మీద చూసాను. ఎవడరా నువ్వు అనుకునేవాడిని. కన్వెన్షన్కి మెడ్రాసా? తిట్టేవాడిని. బరబుద్ధి లేదేంటి, పావతలు కానివ్వండి. వీటిలో వీళ్ళకి ఏమైంది, వీళ్ళకి ఏం మెంటలా అనుకున్నామని. ఎందుకు తగిలిపోయేవారండి జనాలు. నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత నిజమే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు నాకు తెలుసు. తర్వాత
నేను ఎందుకు వెళ్ళాలో నాకు తెలిసింది. ఎస్, ఎందుకంటే ఆకలి దప్పులు కలిగి వెళ్తే నేను రక్షణ పడి చాలా తక్కువ టైమే, 30 రోజుల్లో సమస్తం పొందుకున్నాను. 30 సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళు కూడా పొందుకోలేకపోయారు. ఎందుకు? 30 సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళు కూడా ఏ కృప పొందుకోలేకపోయారు. ఇప్పటికి స్టిల్ 40 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ వాకింగ్ కూడా అర్థం అవ్వదు. నేను 30 రోజులు అన్ని పొందేసుకున్నాను. ఏముంది నాలో? ఎస్ అయ్యా, నేను ఈతున్నా, నిజమే, నాకేం తక్కువని మోకరించలేదండి. అప్పుడు ఎందుకు నాన్నగారు జాబ్గా నాకేం కొద్దు లేదు, తక్కువని ఏదో దొరుకుతుంది నెల్లా. అర్థమవుతుందా? అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు ఒకటి కదా. నేనంటే ఆ క్రైస్తవులో ఆకలి దప్పులు లేకపోతే ఏది ఆయన నీతి దొరకదు, ఏది దొరకదండి. ఏదో ఎందుకు నమ్మకం అర్థం అవ్వలేని స్థితి ఉంది. ఎస్, దాన్ని బట్టి నేనంట నా గృహం వర్ధిలింపజేశాడు దేవుడు. నేనంట ఈ వాక్యం ఆలోచిస్తున్న ప్రతి ఒక్క గృహం కూడా వర్ధిలింపజేయాలి. ప్రతి ఒక్కరిని అమ్మా కన్వెన్షన్కి వస్తావా అని అడగట్లేదు. అమ్మ ప్రార్థనకు వస్తావా అని అడగట్లా. అమ్మ ఉదయకాల ప్రార్థన లేకు అని నేను చెప్పక్కర్లే. నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉన్నావు కాబట్టి, ఆ నీతిపరుడు కాబట్టి, ఆయన న్యాయవంతుడు కాబట్టి. ఎస్, అది నువ్వు గ్రహించగలిగితే అది మనం నడిపిస్తుంది అంటండి. నిజమే. ఒకవేళ నా బలవంతం మీద మీరు అందరూ తెచ్చుకొచ్చారనుకోండి, ఏమనిపిస్తుంది? తినేస్తున్నాడు రా బాబు, నా బాధపడలేక రావాలి తప్ప. నిజమే, నేను అక్కడ అంటుంటా, రాయగారి నుంచి ప్రతి వారం వస్తుంది, అక్క పర్లేదా అంటే, పాస్టర్ గారు నాకేండి 55-60 సంవత్సరాలు అనుకుంటా, అది ఏజ్ నాకు తెలియదు, కానీ ఆవిడ ఏజ్ ఒకళ్ళు అనుకుంటే, పాస్టర్ గారు ఎలాగో ఆన్లైన్లో పెడుతున్నారు కదా, నేను అక్కడ జాయిన్ అయిపోతాను. ఏ అనలేదా సిస్టర్, అక్క అనలేరా? ఎస్, ఎందుకు? అమ్మో నీతి కొరకు ఆకలి తప్పులు. నేను ఇక్కడ ఏ దరిద్రం ఎలా బతికినా పర్లేదు, కానీ ఆయన రాజ్యానికి ఎస్ నేను అక్కడ వర్ధిలింప చేయాలి. ఇక్కడ కాదు, భూమి మీద కాదు. భూమి మీద దాని చిత్తం అయితే వర్ధిలింప చేస్తాడండి మన గృహాన్ని, అర్థం కాదంటలేదు. కానీ మనం ఎక్కడంట? ఎస్, మన బ్రతుకదే. లాజరు అదే అనుకున్నాడు కాబట్టి, ఎక్కడ కూడా లాజరు దరిద్రుడు కాబట్టి ఆయన తిట్టును, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువులు అయితే తండ్రి అయిన దేవుని తిట్టుకున్నాడని అక్కడ రాయబడలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగి ఉంది అక్కడ. అందుకే వారికి గృహాన్ని, ఇప్పుడు ఎవరి గృహం వర్ధింప చేశాడు దేవుడు? ధనవంతుడి గృహాన్న, లాజరు గృహాన్న? లాజరు గృహం ఉందంటారా? ఎవరి గృహం వర్ధింప చేశాడు? భూమి మీద ఆయన గృహం డబ్బున్నాడే కాదట్లేదు, కానీ పరలోక రాజ్యంలో గృహం లేనివాడికి అయిపోయాడు కదా, నరకంలో కాలుతున్నాడు కదా. ఆకలి తప్పులు అక్కడ ఉన్నాయి కదా ఈయనకి భూమి మీద ఆకలి తప్పులు ఉన్నాయి. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఎందుకంటే దేవుడిగా రక్షింపబడినప్పుడు పాపం ఆయన తాగితే నీకు బాగుంటుందని చాలా మంది చెప్పారంట. ఎస్, తాగితే బాగుంటుందని చాలా మంది చెప్పారంటండి. ఎందుకంటే స్టార్టింగ్ అదే కదా, పాపం ఆయన రక్షింపడిన తర్వాత తాగితే మీకు బాగుంటుంది, మీకు మంచి ఆరోగ్యవంతుడిగా ఉందో ఈ పాటికి మంచిగా పరిగెడదు అన్నారు చాలా మంది. హల్లెలూయా. నేను ఆయనతో ఒక మాట అన్నా, మీరు మంచం మీద పడిపోయినా, మీరు మంచం మీద పడి ఉన్నా అలా చచ్చిపోతాను రాజ్యానికి వెళ్తారండి. నిజమే. ఏది శ్రేష్టమైంది? నేను మంచం మీద ఉండు, మంచం మీద కుళ్ళిపో, అర్థమైందా? దరిద్రం అయిపో శరీరం అంతాను, కానీ నువ్వు చనిపోయిన తర్వాత మన ఆత్మ ఆయన రాజ్యానికి వెళ్ళడం శ్రేష్టమైంది కదా. నేనంట ఒక నిజంగా ఒక గృహము వర్ధింపజేయండి, అదే అంటాను నేను. ఇది కాదండి, ఎస్ కృపించాడు కాబట్టి నువ్వు చక్కగా హ్యాపీగా భూమి మీద బాగున్నావు, నేను కాదంట్లా. కానీ ఆ కృప నువ్వు కాపాడుకోవాలంట. ఆ కృపలో ఆకలి దప్పులు ఉండాలంట, ఆ నీతిలో ఆకలి దప్పులు ఉండాలి, పరిశుద్ధతలో ఆకలి దప్పులు ఉండాలా. అమ్మో సంఘానికి వెళ్ళాలి, దాంట్లో ఆకలి దప్పులు కనబడాలి. అమ్మో ఉపవాస ప్రజలు పొందుకోవాలి, దాంట్లో ఆకలి దప్పులు కనబడాలా. ఉంటే నువ్వు ఈ దినాన్ని ఆశ్రయపడతావు. ఎస్, మనం దేని నమ్ముకున్నాం? ఏమి లోకంలో ఉన్నట్టు మన సినిమాలు చూడలేమా? లోకంలో తిరిగినట్టుగా మనము అరే కార్యాలు చేయలేమండి, అవునా? క్రైస్తవులు అనిపించుకుంటాం అంతే. చాలా మంది చూస్తాం, రేపు చూడండి బాపి సంఘం అన్ని సంఘాలు అలాగే ఒక్క మన పెంతుకోస్త సంఘం తప్ప ఒకవేళ ఆరాధన రేపు ప్రార్థన పెట్టకపోతే ఆ సంఘాలకు వెళ్ళి ఉంచుంటారు, ముందుకెళ్ళి నుంచుంటారని పడ్డాం, లేక పెట్టడం. దేవునికి స్తోత్రం. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదో పట్టుకుంటుంది, అన్నా నాకు ఇలాగైపోయింది ప్రార్థన చేయండి అని అంటారు. ఎస్, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగు. దేని కొరకు ఆకలి తప్పులు? ఈ దినాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఈ దినమే కాదు, ప్రతి దినాన్ని క్రైస్తవులు అలాగే ఉన్నారు.
మరి మన గృహము వర్ధిలింపజేస్తున్నాడు దేవుడు. నీ నీతిని చూడగలుగుతున్నాడా? నిజమే. నీ నీ- నీ నీతికి సమానంగా, ఆయన నీతికి సమానంగా నీ నీతి ఉండగలుగుతుందా? ఉండగలుగుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, అది ఆయన దగ్గర దొరుకుతుందండి. ఇంకెక్కడ లోకంలో దొరకనేరదు. దాని కొరకు శ్రమ అనుభవించాలి. అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా, ఎస్, ఆయన జాగరాలతో ఉంటున్నాడు, ఆయన ఉపవాసాలతో ఉంటున్నాడు, కాదంటలేదు. ఆయన చలితో ఉంటున్నాడు. దుప్పటి కూడా, దానికి అర్థం ఏంటి? దుప్పటి కూడా లేనట్టే కదా ఆయనకి. కప్పుకొని దుప్పటి కూడా లేదండి. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాను, అన్ని వేల కిలోమీటర్లు తిరిగాడు కదా, బట్టలు ఎలా మార్చుకునేవాడు, ఎక్కడ స్నానం చేశాడు? స్నానం కూడా లేదు. ఒక మాట చెప్పండి, ఎక్కడో సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు, లేకపోతే ఎక్కడ ఏరు తగిలితే అక్కడ స్నానం చేసేవారేమో. అన్ని వేల కిలోమీటర్లు తిరిగిన మూటలు పట్టి తిరగలేరు కదా. నిజమే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రదర్ను ఆ వరుస వెళ్ళి అలాగనుకున్నాం, అంటే మనకి 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్ లేకపోతే మేము ఉండలేకపోతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు అదే మరి నేను అదే అనుకుంటున్నాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆ, సరిగ్గా ఏసీ సరిగ్గా లేకపోతే అయితే పట్టదు. ఈ హోటల్ కాకపోతే ఇంకో హోటల్ మార్చి, మన బోనస్ అలాగే జరిగింది. ఈ బ్రదర్ ఈ హోటల్లో ఏసీ సరిగ్గా లేదు, ఇంకో హోటల్కి వెళ్ళిపోయి ఇద్దరం అని. అప్పుడు అనిపించింది, అయ్యో ఆ పక్కన 5 స్టార్ ఉంటుంది, దానికి వెళ్ళిపోదాం పదన్నా అని వెళ్ళి పడుకున్నాం. నాకు ఆత్మ అన్నది, నిజమే బ్రదర్, అపోస్తలుడైన పౌలు ఎలా చేశారంటే, నిజమే, నేను అదే ఆలోచిస్తున్నాను అంటారు ఆయన. ఆ, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నీ అంట నీతి కొరకు ఆకలి తప్పులుంటే సుఖం ఎరగదంట. ఆ, సుఖం గురించి, భోజనం కోసం పట్టించుకోమండి. ఎస్, నాకు దొరకాలి అయ్యా, నువ్వు దొరకాలి, నీ పరిశుద్ధి దొరకాలి అయ్యా, నీ నీతి దొరకాలి. వచ్చి ఎక్కడ పడుకోమని అక్కడ పడుకుంటారు. ఈ దినాన్న మన విశ్వాసంలో ఉందా? అది ఉందా? ఎందుకంటే మనం చేసిన ప్రతి పనిలో ఆయన ఉంచాలండి. మీకు ఎప్పుడు చెప్తుంటా, మనం చేస్తున్న ప్రతి పనిలో అంట, ప్రతిది మనం ఆపాదించుకుంటే, అమ్మో, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారే దేవుని కుమారుడే ఎలుగున్నాడు. నిజమే. ఆయన అప్పగించిన పనిలోని తండ్రి ఆయనకు ఒక పని చెప్పాడు, దాంట్లో ఆకలి తప్పులు కడిగి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. అంటే దేవుని కుమారుడు ఆయనే ఉంటే నేనెంత అని మనం చేసిన ప్రతి పనిలోని, మనం చేసిన ప్రతి భక్తిలోని మనము ఆయన మనకి ఆపాదించుకోవాలి. ఆపాదించుకుంటేనే భక్తి జీవితం చేయగలం. చేయలేము. చేయగలమా? చేయలేమండి. చిన్న శ్రమతో చాలు, చిన్న శ్రమస్తే చాలు. చాలా మంది ఎవరు అన్న అంటాను, దేవుని అన్నానికి నువ్వు సరిపో, నేను సరిపోను. ఎస్, దేవుని అన్నానికి నేను సమస్య లేదు, ఆయన అనలేము. నువ్వు 10 గంటలు ప్రార్థన చేయి, నువ్వు 20 గంటలు ప్రార్థన చేయి, ఒకవేళ నీకేదో కీడిస్తే ఆయన వాళ్ళలో ఇంకా నీది ఏం లోపం ఉందేమో. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, నేను ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నీ జీవితంలో కార్యం జరగలేదంటే ఆయన అన్నాను వీల్లేదండి. నేనేదంట, ఆయన అన్నాను వీల్లేదు, నీలో లోపం ఉంది ఇంకా. ఎస్, ఏమో ఆకలి తప్పులు, నీతి కొరకు ఆకలి, పరిశుద్ధి కొరకు ఆకలి తప్పులు, వాక్యం కొరకు ఆకలి తప్పులు మనకు లేవేమో ఇంకా. ఒకరు ఉంటే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చేస్తాడా? చేస్తాడు. ఏం అద్భుత కార్యం? ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు ప్రకటన గ్రంథం ఒకసారి చదవగలరా? ప్రకటన గ్రంథము అక్కడ చక్కని మాట ఉంటుంది. ప్రకటన 7:16లో, వానికి ఇక మీదట ఆకలైన దాహమైన ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలైనను అవుతుంది. ఎక్కడది? పర్లోక రాజ్యంలో. అవునా? అది భూమి మీద కాదండి, పర్లోక రాజ్యం గురించి దేవుడు క్లియర్ గా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పర్లోక రాజ్యం దేవుడు క్లియర్ గా మాట్లాడుతున్నాడు. అక్కడ ఏది ఉండదంట. ఏముండదంట? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దాహం ఉండదు, సూర్యుని ఎండ ఉండదు. ఎందుకు సూర్యుని ఎండ ఉండదు అంటాడు ఇక్కడ? చీకటి ఉంటాం అర్థం. చీకటి ఉండడం కాదండి, ఆయనే వెలుగు వల్ల అక్కడ ఉంటాడు కాబట్టి, ఆయనే వెలుగున వాక్యం ఉంది కాబట్టి అక్కడ వెలుగు, ఇంకో వేరే వెలుగు అక్కర్లా. దేవుడు సృష్టించిన సూర్యచంద్రులు నక్షత్రాలు అక్కడ అక్కర్లేదు. మనమే నక్షత్రాలం కాబట్టి, ఆయన సూర్యుడు కాబట్టి, ఆయనే వెలుగు కాబట్టి ఇంకేది అక్కర్లేదు.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లోకసువార్తలు అంటాడు, చదువు లోకసువార్త 6:21 గబగబా. 6:21. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ చక్కగా ఒక మాట ఉంటుంది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఈ మాట రెండు విధాలుగా వస్తాడు, శరీరము ఒకటి ఆత్మీయస్థితి. నిజమే. అమ్మ అన్నం దొరకలేదు నా ఆకలికి ఏడ్చే స్థితి. నువ్వు ఏడుస్తున్నావు కాదు, మీరు ధన్యులే. ఎందుకు? ఎందుకంటే ధన్యులు మనం. నేనంట భోజనం ద్వారా ఎవరు శారీరకంగా 1-2 గంటలు మరి సాయంత్రం ఆకలేసేద్దండి మనకి అసలు. ఈ దరిద్రమైన పొట్టకి, దరిద్రమైన శరీరానికి 3 పూట తినాలా, లేకపోతే పని జరగదు. దేవుని స్తోత్రం. అది తృప్తేనా? దేవుడు అంటాడు మీ ఇప్పుడు ఆకలికున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు వాక్యం ఉంది. నిజంగా ఆ మాటకు అర్థం అంటే ప్రతిరోజు బిర్యానీతో భోజనం పెడతారన్నా తృప్తి అంటే? కాదండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ స్థితిలో, నిజమే, ఆత్మీయ స్థితిలో మనకి తెలియని ధనము దేవుడు మనకిస్తాడు. ఆత్మీయ స్థితిలో ఒక సమృద్ధమైన భోజనము దేవుడు మనకు పెట్టగలడు. అది సమృద్ధి మనకి. ఎస్. ఎప్పుడు ఆకలి కొన్న మీరు ధన్యులు. నువ్వు ఆకలి కొంటే వాక్యం కొరకు, పరిశుద్ధత కొరకు, నీతి కొరకు. ఈ ప్రభువారు మాట్లాడిన 2 మాటలు మనకి చెంతే. ఒకటి శారీరకంగా మాట్లాడుతున్నాడు. ఎస్. నువ్వు ఎన్ని రోజులు, అందుకే అపోస్తున్నావు ఆయన జాగరాలతో ఉపవాసాలతో ఉంటున్నాడంట. ఎస్. ఆయన ధన్యుడయ్యాడా లేదా? అబ్రహాం ధన్యుడయ్యాడా లేదా? మరి ఈనాడు కొత్త నిబంధన సంఘం మనము ధన్యులు అవ్వగలుగుతున్నామా? నిజమే. మనం ఏ విధంగా ఉండాలి? సులుమతి పరమగీతల గ్రంథంలో 5:1 గుర్తొస్తుంది. చక్కగా ఒక మాట అక్కడ ఉంటుంది, చదవగలరా? పరమగీతల గ్రంథము 5:1. ఎవరన్నారు నా సహోదరి నా ప్రాణేశ్వరిని? అంట మన ఆకలి తప్పులు కలిగి ఉంటే ఆయన సంఘం కొరకు ఆకలి తప్పులు కలిగి ఉంటాడు. అందుకే ఈయంట ఎవరన్నారు ఈ మాట? నా సహోదరి నా ప్రాణేశ్వరిని. మన ప్రియుడు మనతో ఆ మాటలు మాట్లాడాలి. ఏ మాటట? నా సహోదరి నా ప్రాణేశ్వరి. ఎవరన్నా ఏతించారంట? మన ప్రియుడు. నేను అదే అంట, యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాను నా ప్రియుడు. ఎస్. నేను కట్టబడి ఒక ఉద్యానవనం ఒకటి ఉంది. ఆ ఉద్యానవనంలో ఆయన ఏతించాడు. ఆ ఉద్యానవనంలో అనేక రకాల, చదువు, నా జటామాంసిని నా గంధ వర్గములను నేను కూర్చుకొనిచున్నాను, తేనె పట్టులను భుజించున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము అంటే పాలును ద్రాక్షారసమును ఆయన పానం చేస్తున్నాడంట. నా సకులారా భుజించుడి. ఎవరిని అంటున్నాడండి? దేవునికి స్తోత్రం. అంటే ఒక సులుమతి ఎత్తబడే సంఘానికి ఉన్న లక్షణము ఏ విధంగా ఉండాలంట? నువ్వు ఆకలి తప్పులు ఉండి నీతి కొరకు, పరిశుద్ధ కొరకు, ఆయన కొరకు ఆకలి తప్పులు కలిగి ఉంటే సంఘం కొరకు కూడా ఆయన ఆకలి తప్పులు కలిగి ఉంటాడంట. ఒక ఉద్యానవనంలో కట్టబడ్డాము. దేవుని ఆ ఉద్యానవానికి ఆయన రాబోతున్నాడు. వచ్చేసాడు, వాళ్ళు ఎంటర్ అయ్యాడు. దేవుని స్తోత్రం. వచ్చి అంటాడు, ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయన గంధ వర్గాలను, ఇంకేంటంట, జటామాంసిని. అంటే జటామాంసం అర్థం ఏంటి? జటామాంసం అర్థం ఏంటండి? సుగంధ ద్రవ్యాలతో కూడిన లక్షణాలు ఇవన్నీ కూడా ఆయన కూర్చుకొని చూడాలని సంఘంలోకి వచ్చి, ఈ సంఘం అనే ఉద్యానవనంలోకి వచ్చి అవన్నీ కూడా చేకూర్చుకోండి. ఎవరైతే సువాసన భరితంగా ఉన్నారు, ఎవరున్నారు? లేదా చెట్టు కొట్టుకునే సువాసన కాదండి. రేపు చూస్తే జస్ట్ చూడగలిగితే అలాగెళ్ళి చూస్తురండి. మరి మామూలుగా కిలోమీటర్ దూరం నుంచి సువాసన వస్తుంటుంది. చెట్లు తక్కువ కొడతారండి. లిఫ్ట్కి లేచేసి చెట్లు కొట్టేసి నేను వారి గురించి అన్నం కాదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కిలోమీటర్ దూరం నుంచి అలా వెళ్ళిపోతుంటే గుప్పుని వాసన వస్తుంది. దాని గురించి జటమాంసం అంటే అదా? జటమాంసం అంటే అదా? గంధవర్గాలు అంటావా? దేవుని స్తోత్రం. ఎస్. నీ లక్షణాలు, దేవుడు నీకు ఇచ్చే లక్షణాలు, సుగుణాలు. ఎస్. ఆయనకి ఎలా ఉండాలంట?
కూర్చుకునే స్థితిలో ఆయన ఉన్నాడు, నువ్వు ఆయనకి ఇచ్చే స్థితిలో ఉండాలి. ఆ దాహం కలిగి ఆయన ఉన్నాడు, ఆ దప్పిక, ఆ దాహం కలిగి ఆయన ఉన్నాడు. నువ్వు అమ్మో నా ప్రభు నా ప్రియుడు నా ఉద్యానంలోనికి వస్తాడు కాబట్టి, నా దగ్గరికి వస్తాడు కాబట్టి నేను ఆ స్టేజ్లో ఉండాలని ఆకలి దప్పులు కలిగి ఉంటే నువ్వు ఉండగలవు. ఆయన మన ఉద్యానంలోనికి వచ్చి ఇవన్నీ కూర్చుకొనుచున్నాడు అంటే అర్థం ఏంటి? సేకరిస్తున్నాడు అండి. ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చి సేకరిస్తున్నాడు. అదిగో నా ప్రియుడు నా ప్రియురాలు, ఈ విధంగా ఉంది. అందుకే అన్నాడు తేనియు చదవమని. ఎస్, ఎందుకు? ఆ ఆకలి కూడా ఉన్నాడు. దానికి అర్థమైందేనా? ఆ ఆకలి కూడా ఉన్నాడు. ఎస్, తేనియు తేనె పట్టియు అంటే అంత మధురమైన స్థితిలో ఒక క్రైస్తవ సంఘము కట్టబడాలి. ఎవరు? ఈ స్థలంలో మోకరించి ప్రతి ఒక్కరు, ఆలకిస్తున్న ప్రతి ఒక్కరు, యూట్యూబ్లో ఆలకిస్తున్న ప్రతి ఒక్కరు. ఎస్, అంటే అంత మధురమైన స్థితిలో నువ్వు ఆయనకి ఆహ్వానించాలి. దేవస్థం అట్టి భక్తి జీవితం నువ్వు చేయగలిగితే అదే నీతి కొరకు ఆకలి దప్పులని నేను అంటాను. అప్పుడు నీ ఉద్యానంలోకి ఎంటర్ అవుతాడు, నీ దగ్గరికి వస్తాడు. నా వచ్చి సమస్తమును గంధవర్గములు జటామాంసం చేకూర్చుకుంటాడు. కూర్చుకొని తేనియు తేనె పట్టియు అంటున్నాడు, అని తింటున్నాడంట. ఎస్ అని అక్కడ స్నేహితులతో చెప్పే మాట. స్నేహితులు, ఆయన స్నేహితులు ఎవరండి? మీరు ఇక్కడ భుజించిన అంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు స్నేహితులు? అబ్రహాం నుంచి ఏమైనాడు దేవుడు? దేవునికి ఆయన స్నేహితుడు అయిపోయాడంట. అంట ఆయనతో పాటు మనల్ని కూడా పూజించే స్థితి నువ్వు స్నేహితుడు అయిపోతే, అంటే నమ్మకం కలిగి ఉంటే, ఆ నీతి కొరకు ఆకలి దప్పులు నీకు ఉండగలిగితే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అటు స్థితిలో మనం కట్టబడితేనే మనం నిజంగా ఆయన స్నేహితులు. మనతో పాటు ఆయన కూడా, ఆయనతో పాటు మనకు కూడా భుజింప చేసేవాడు. ఆ సువాసన భరితమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించగలడు. ఎస్, ఎందుకు? సంఘం కొరకు ఆయన ఆకలి దప్పులు కలిగి వచ్చాడు. మెల్ల వెళ్ళిపోయి ఇంకా ఆకలి దప్పులు కలిగి విజ్ఞాపన చేస్తున్నారండి. అవునా? ఆ ఆకలి దప్పులు లేకపోతే నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయలేడు. అమ్మో నా కుమార్తె నా కుమారుడు ఇంకా పాడైపోతున్నారు, అయ్యో అయ్యా ఒక్కసారి క్షమాపణ, వాళ్ళు మారుతారు అని విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు ఇప్పటికి. ఆయనకి ఒకవేళ ఆకలి దప్పు లేకపోతే ఏంటి? ఆకలి దప్పు లేకపోతే మన పిల్లల కొరకు మనకు ఆకలి దప్పు లేకపోతే మనం పెంచగలమండి? పెంచలేము. ఎంత? మన ప్రభువుకు మన ప్రియుడికి ఆయన ఉన్నారు కాబట్టి మన ఉద్యానంలో చక్కగా కట్టబడ్డాము కాబట్టి, మంచి సంఘములో అనే ఉద్యానంలో కట్టబడ్డాం కాబట్టి ఈ ఉద్యానంలోనికి ఆయన త్వరలో రాబోతున్నాడు. వచ్చేసరికి నువ్వు ఆకలి దప్పులు కలిగి, ఏ ఆకలి దప్పులు అంటే గంధవర్గాలను జటామాంసిని ఆయన కూర్చుకున్నట్టుగా మనం సిద్ధపడిపోవాలంట. అర్థమవుతుందా వాక్యం? ఆయన కూర్చుకున్నట్టుగా మనం సిద్ధపడాలి. ఆయన వస్తాడు, కూర్చుకుంటాడు, తేనె పట్టు తిని చక్కగా మనతో పాటు వారితో పాటు స్నేహితులు కూడా మీరు భుజించండి అంటాడు. ఎస్, అంటే అర్థం ఏంటంటే మనం తినిపిస్తుంది. దానికి అర్థం ఏంటంటే ఎవరు ఆయనతో వస్తారని కాదా, కానీ మనకి ఆయన తినిపించే స్థితి. హల్లెలూయా. నేను అంటాను అదే మన గృహమును మన యోబు గ్రంథంలో చదువుకోవడం కదా, మన గృహమును మన ఇంటిని వర్ధిల్లింపజేయడం అంటే నేను అదే అంట, ఇంకోటి లేదు. మరి క్రైస్తవుడు మనము ఆయన రాబోతున్నాడు అని వచ్చేసరికి యాక్చువల్లీ వాక్యం చెప్పినట్లు ఈ వాక్యానుసారంగా అయితే ఆల్రెడీ వచ్చేసాడు కదా, అంతే కదా, ఆల్రెడీ వచ్చి ఆయన గంధవర్గం కూర్చుకుంటున్నాడు. ఈ వాక్యానుసారంగా అయితే ప్రియుల దగ్గరికి ప్రియుడు వచ్చేసాడు ఆల్రెడీ. అంట ఇంకా మనకు టైం ఉంది, ఆయన రాబోతున్నాడు. నీకు టైం ఇచ్చింది నిజమే, మనకు సమయం ఉంది. ఇంకా ఒక మారలేదా? ఇంకా 12 మాసం రాలేదా? అమ్మో ఇంకా సుగంధ ఆ ద్రవ్యాలు కూర్చుకోలేకపోతున్నావా? ఆ లక్షణాలు నీళ్ళు లేవా? ఆ సుగుణాలు నీళ్ళు లేవా? ఇంకా టైం ఉంది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, రాబోతున్నాను, నేను త్వరలో రాబోతున్నాను. ఎస్, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒకలా స్థితిలో ఈ దినాన మనం లేమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి, ఏ నీతి? దేవుని నీతి. అని దేవుడు అనబడిన ఆయన నీతి అండి. నీతి అని ఇంక దేన్ని మనం చూపించలేం. పరిశుద్ధుడు అని భూమి మీద ఎవరిని చూపించలేము, సమస్తమును ఆయనే. ఎస్, కాబట్టి నీతి న్యాయాలు అంటాం, న్యాయం కూడా ఆయనే. ఎస్, ఇంకెవరు చూపించగలమంటే భూమి మీదకి ఎవరు లేరు, ప్రపంచంలో ఇంకెవరు లేరు, ఆయన మాత్రం మనం చూపించగలం. ఎస్, అంటే అర్థం ఏంటి? నువ్వు నీతిని వెంబడిస్తే ఆయన వెంబడించినట్టే. అంటే ఆయన నీతిని, నీ మన స్వకీయ నీతి కాదు, లోకంలోని నీతి కాదు, లోకంలో ఆకలి తప్పులు కాదు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దాని గురించి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదని మాట్లాడుతున్నాడు.
నువ్వు ఏ ఆకలి దప్పులు కలిగి సంఘంలో కూర్చున్నావు? మనకేం దొరికింది? మనం ఏది లాభం లేకుండా చెయ్యం. చేస్తామా? చేస్తామమ్మా? ఏదైనా ఏది కూడా లాభం లేకుండా చేస్తామా సీను? మన కష్టపడింది అందుకే కదండి అంటాం, అంతే కదా? మన కష్టపడింది అందుకే కదా. ఇప్పుడు సిస్టర్ చదువుతుంది, ఎందుకు చదువుతుంది? ఏమో రేపొద్దుంది అది ఉద్యోగం పనికి వస్తుందేమో, లేదు ఉద్యోగం వస్తుందేమో, అంతే కదా. నాకు ఏది రాదంటే ఇప్పుడు నాకు ఏది రాదని నేను ఇప్పుడు పర్లోక రాజ్యం లేదని నేను ఎందుకు మీద మాట్లాడాలా? నేను దేవుని నమ్ముకోగలేదు కదా, అవునా? ఎస్, నాకు స్వార్థం ఉంది, నేను వెళ్ళాలి, నాకు పర్లోక రాజ్యం ఉంది. ఇప్పుడు బతికింది 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కాబట్టి ఈ యుగాలు ఆయన దగ్గర బ్రతకాలి. ఎస్, ఆకలి తప్ప లేకపోతే అండి, దేవుని స్తోత్రం, ఆయన రాజ్యానికి మేము వెళ్ళాం. ఆ నీతి కిరీటం మనకు దొరకదు. క్రైస్తవులందరూ కూడా నిజంగా ఎవరు చెప్పండి, ధనవంతుడు లాజరు కదా. కొంతమంది ధనవంతుల్లాగా ఉన్నారు, కొంతమంది కాదండి, 1% కూడా లేరు అంటాను నేను. లాజర్ లాగా ఉన్నారా? 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 దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగింది. ఉన్నావా? మనకు ఒకవేళ లాజర్ల కురుపులు వస్తే, కుక్క నాకుతే ఉండగలమా? ఉండగలమా? స్తోత్రం, దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే యాతన పడ్డాడు, నేను కాదనట్లేదు. అక్కడ సుఖం అనిపిస్తున్నాడు. ఎస్, అక్కడ సుఖం అనిపిస్తున్నాడు. అంటే ఎవరు సూచించారండి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్లో ప్రూఫ్ ఉంది. ఎందుకంటే ఈ దైవ గ్రంథంలో ప్రూఫ్ ఉంది, అన్నిట్లకి ప్రూఫ్లు ఉన్నాయండి ఇందులో. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఒకవేళ ఆ విధంగా లేవమో, ఈ దినాన ఆకలి తప్పులు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతి కొరకు అని, పరిశుద్ధుల కొరకు, వాక్యం కొరకు ఒక ఆకలి తప్పులు ఉండగలిగితేనే నీకు ఒక నిజ దేవుడు దొరికినట్టే, లేకపోతే దొరకలేనట్టే. లేకపోతే దొరకలేనట్టే. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనందుకు అనుగ్రహించును గాక. ఆ నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన కృప దేవుడు మనందుకు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. సుదురం 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 శిఖరబల కంధ నమశ్యా నబోధ బ్రౌధశ్యా నబోధ లెస్బి మెన్ ధబోస్ బి కర్మనశ్యా నబోధ